సో అందరికీ నమస్కారం. ఐటీఐ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. ఐటీఐ అడ్మిషన్స్ అడ్మిట్ కావాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఐటీఐలో అడ్మిషన్ పొందబోతారో వాళ్ళందరూ కూడా 21 తారీఖు లోపల iti.telangana.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవాలి. 21 తారీఖు చివరి తేదీ. సో ఈ బాయ్స్ ఐటీఐలో, బాలుర ఐటీఐలో మొత్తము 15 కోర్సులు ఉన్నాయి. పాతవి 9 కోర్సులు, కొత్తవి 6 కోర్సులు. ఈ 9 కోర్సులు ట్రెడిషనల్ కోర్సులు. అట్లాగే కొత్తగా 6 కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారు. ఏటీసీ అంటారు వీటిని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఈ 6 కోర్సులు ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ కోర్సులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులు. సో దీంట్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి 99% వీరికి ఉద్యోగం కానీ ఉపాధి కానీ పొందే అవకాశం ఉంటుంది. దీంట్లో 1 ఇయర్ కోర్సులు ఉన్నాయి, 2 ఇయర్ కోర్సులు ఉన్నాయి. ఈ లాంగ్ టర్మ్ కోర్సులు అన్నమాట. అట్లాగే ఈ నిజామాబాద్ బాలుర ఐటీఐలో సీట్లు మొత్తం 412 సీట్లు ఉన్నవి. వీటి కోసము పిల్లలు అప్లై చేసుకోవచ్చు. 21 తారీఖు లోపల అప్లై చేసుకోవచ్చు. అట్లాగే పక్కన న్యూ ఐటీఐలో కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. దాంట్లో 356 సీట్లు ఉన్నాయి. ఈ కొత్త కోర్సులకి ఇంకా ఈ సంవత్సరం రాలేదు పర్మిషన్. ఈ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వచ్చే అవకాశం ఉంది. మహిళలకు సంబంధించి సో ఈ గర్ల్స్ ఐటీఐ పక్కన ఉన్నటువంటి న్యూ ఐటీఐలో, గర్ల్స్ ఐటీఐలో మహిళలకు సంబంధించినటువంటి కంప్యూటర్ కోర్సులు ఉన్నవి, డ్రెస్ మేకింగ్ కోర్సు ఉన్నది. అట్లాగే మిగతా కోర్సులు ఎలక్ట్రీషియన్లో కానీ, డాక్యుమెంట్ సివిల్లో కానీ అమ్మాయిలు జాయిన్ అయ్యి ఐటీఐ పూర్తి చేయొచ్చు, శిక్షణ పూర్తి చేసుకోవచ్చు. ఎంతకాలం ఉంటుంది సార్ శిక్షణ 1 ఇయర్ కోర్సులు ఉన్నవి, 2 ఇయర్ కోర్సులు ఉన్నవి. ఇందులో ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఉన్నాయి, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఉన్నాయి. ఇంట్లో విద్యార్హత ఐటీఐలో అడ్మిషన్ పొందగోరే విద్యార్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి.